అనుకున్నారంటే మామూలుగా 11,000 12,000 క్యూసెక్కులకు మించి పెద్దగా రాదు బుడమే. ఎప్పుడో ఓసారి 2008లోనేమో 80,000 క్యూసెక్కుల దగ్గర 40 ఇప్పటిదాకా మూడు సార్లు వచ్చింది. 90లో ఒకసారి, 2008 5 8 మధ్యలో ఒకసారి రాజశేఖర రెడ్డి టైం. ఇప్పుడు వచ్చింది మూడోది అతిపెద్ద ప్రవాహం. మిగతా టైంలో వచ్చినప్పుడు ఈ కట్ట వెనకాల వరకే ఉండేది. అప్పట్లో వచ్చేటటువంటి అవి మూడే హయ్యెస్ట్. ఆ టైంలో వచ్చేటటువంటి వాటరు ఈ కట్ట లోపల నుంచి వెళ్ళిపోవడం వలన పెద్ద ప్రాబ్లం రాలా. అందువలన అక్కడ కట్ట లోపల మేము పడవలేసుకు తిరిగాం. ఇప్పుడు ఉన్నటువంటి నందమూరి నగరు, ఆంధ్రప్రభ కాలనీ అటేరియాలు, ఈటేరియాలకు వచ్చేటప్పటికి అయితే గీతే కొంచెం రోడ్ల మీద నీళ్ళు వచ్చినంత వరకే చూసాం, కానీ పూర్తిగా నిండిపోయింది ఎప్పుడు లేదు. ఈ ట్రిప్పే వచ్చింది. దానికి కారణం కట్టలు తెగటం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దీంట్లో పొలిటికలైజ్ చేసుకుంటూ సాగేటటువంటిది కాకుండా ఆ కట్టలు పటిష్టపరచాలి. ఏదైతే ఈ డైవర్షన్ కెనాల్ ఉందో, బుడమేరు డైవర్షన్ కెనాల్, దాన్ని ఇప్పుడు ఇదివరకు ఎంత ఉంది, పోలవరం కోసం కట్టినటువంటిది 17,500 క్యూసెక్కుల నీళ్ళది. దాన్ని ఇప్పుడు ఏదో 30,000 క్యూసెక్కులకు పెంచుతామంటున్నారు. 30 కాదు 50 చేయండి దాన్ని. ఎందుకంటే హయ్యెస్ట్ వాటర్ లెవెల్ని పరిగణలోకి తీసుకోవాలి మనం. హయ్యెస్ట్ వాటర్ వచ్చింది మొన్న 50,000 కాబట్టి 50,000 క్యూసెక్కులు వెళ్ళేటట్టు చూడాలి. ఎందుకంటే రెండో ఆల్టర్నేటివ్